సంపూర్ణభూతుడైన ప్రభువా, నీ మాట శక్తివంతమైనది కదయ్యా! అటువంటి మాటతో అయ్యా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి అయ్యా! మీ కృపతో ఆదుకోండి ప్రభువా, మీ శక్తితో నింపండి నాయనా! దయగలిగిన దేవా, కృపా సత్య సంపూర్ణుడా నీకు వందనాలు. అయ్యా మీరు కృప చూపిస్తే తప్ప, మీరు ఆదుకుంటే తప్ప మాకింకొక ఆధారం లేదు స్వామి. నీ మీద ఆనుకొని బ్రతుకుతున్న వారమయ్యా, నీవే దిక్కని వేడుకుంటున్న వారమయ్యా. నీ కార్యాల కొరకు ఎదురు చూస్తున్న వారమయ్యా. తండ్రి మీరు మాతో మాట్లాడి మమ్మలను పవిత్రపరిచి శుద్ధి చేయండి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేయండి. నాయనా మేము ఎలా ఉండాలో మాకు నేర్పించండి. అయ్యా మా జీవితానికి మీరే దిశానిర్దేశం చేయండి. ప్రభువు నీకు వందనాలు, ప్రభువు నీకు వందనాలు. రాజా మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి అయ్యా. అయ్యా నీ దాసుడు తన సొంత జ్ఞానంతో కాదయ్యా, నీ జ్ఞానంతో మాట్లాడినట్లు కృప చూపించు. శక్తితో నింపి మీరు వాడుకోమని యేసు నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయకాలాన్ని ఈ విధంగా ప్రార్థన కూడికలో పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ కూడా ఒక చిన్న వీడియో చూపించి దేవుని మాటలు మీతో పంచుకుంటాను. ఒకసారి అవకాశం ఉన్నవారు ఆ చిన్న వీడియో క్లిప్‌ని జూమ్‌లో ఉన్నవారు చూడండి. ఇక ఈ రోజు నుండి మీకు అర్థమయ్యేటట్లుగా ప్రతీదీ వీడియో రూపంలో కొన్ని మీకు చూపిస్తూ చెప్పాలనే ఆలోచన కలిగున్నాను. అందరూ జాగ్రత్తగా చూడండి. ఒకసారి ఫస్ట్ నుంచి చూడండి. కాలిఫ్లోరియస్ నేచర్ అంటారని తెలిపారు. సాధారణంగా పనస, కోకో చెట్లు ఇలా కాస్తాయని, మామిడిలో ఇది అరుదని తెలిపారు. నేను మీకెందుకు ఆ వీడియో చూపించానంటే, ఒకరు మామిడి చెట్టుని నరికేశారట. నరికేసిన తర్వాత ముద్దొకటి మిగిలిందట. ఆ మిగిలిన మొద్దు పూత పెట్టడం వారు గమనించారు. ఆ మొద్దుకి పూత పెట్టిన ఉపయోగం ఏముంది? మొద్దు ఆకులు లేవు, కొమ్మలు లేవు, సరైన పోషకం లేదు. అదేదో మొద్దు. పనికిరాని మొద్దు. ఆ మొద్దు అని ప్రక్కన పెడితే మొద్దుకు చిగురొచ్చిందట. ఇదేముందిలే మొద్దుకు చిగురొచ్చిందని వాళ్ళు పట్టించుకోలేదండి. ఆ మొద్దుకి దాదాపు మామూలు కొమ్మకి కాయనంత కాయలు ఆహ్, కుప్పలుగా కాయలు కాసాయట. వాస్తవంగా పనస చెట్టుకి లేదా కొన్ని చెట్లుకి అలా కాసినట్లుగా మొద్దుకి మామిడికాయలు కాసాయట. అది అరుదట. ఎందుకు ఈ మాట చెప్పానంటే, నాకు ఆ వీడియో చూసినప్పుడు ఒకటే గుర్తొచ్చింది. బైబిల్‌లో ఒక మాటుంటది. నీ దేవుడు మొద్దు నుండి చిగురు పుట్టించగలవాడు. మొద్దంటే ఇక అవకాశం లేదు. ఇక అవకాశం లేదు. అది ఇక నరికివేయబడింది. అది మరలా పెరగటానికి అవకాశం లేదు. అది చచ్చిన దానితో సమానం. అలాంటి మొద్దులో నుండి కూడా చిగురు పుట్టించగలిగిన దేవుడు. దానర్థం అవకాశం దొరకదనుకున్న చోట, ఇక ఇక్కడ మేలు జరగదనుకున్న చోట, ఇక బాగుపడదు అనుకున్న చోట, ఇక ఇక్కడ కార్యం జరగదు అనుకున్న చోట, ఇక ఇక్కడ అసంభవం అనుకున్న చోట కూడా అసాధారణమైనటువంటి కార్యాలు చేయగలిగిన సమర్థుడు నీ దేవుడని చెప్పడానికే మీకు ఆ చిన్న వీడియో నేను చూపించాను. నీ దేవుడు అసాధారణమైన కార్యములు చేయగలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. ఎందుకంటే నీ దేవుడు మొద్దు నుండి చిగురు పుట్టించగలిగిన వాడు. ఇక జరగదు. మీకు ఈ మధ్య చెప్పాను.
లాక్కునే బుద్ధున్న కాకి ద్వారా కూడా ఆయన ఆహారాన్ని ఇప్పించగలడు ఆయన. మనం ఏ కాకులం కాదు, దేవుని పిల్లలం. ఆ కాకుల ద్వారా అయినా మనల్ని పోషిస్తాడు ఆయన. అసాధారణమైన కార్యాలు చేస్తారు. ఇలాంటి అసాధారణమైన కార్యాలు దేవుడు చేయాలంటే, అవకాశం లేని చోట దేవుని అద్భుతం అనుభవించాలంటే, మనకు కావలసినది, మనము కాపాడుకోవలసినది, మనము కలిగి ఉండవలసినది ఏంటంటే విశ్వాసం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండలేం. విశ్వాసం లేకుండా మన జీవితంలో మనం ముందుకు వెళ్ళలేం. దేవుని కార్యం అనుభవించాలంటే ముందు మన యొద్ద విశ్వాసం ఉండాలి. ఈ విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకునే వారిగా మనం ఉండాలి. మనం ఎలా ఉంటున్నామంటే విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నాం, విశ్వాసాన్ని విడిచిపెడుతున్నాం, భ్రష్ట విశ్వాసాన్ని కలుగుంటున్నాం, అంధవిశ్వాసాన్ని కలుగుంటున్నాం, ఏదో నామమాత్రమైన విశ్వాసాన్ని కలుగుంటున్నాం. కానీ పరిపూర్ణమైన విశ్వాసం, కొండలు పెకిలింపగలిగిన విశ్వాసం, అద్భుతాలు చేయగలిగిన విశ్వాసాన్ని మనము కలిగి ఉండలేకపోతున్నాము. మనలో విశ్వాసం లేదు కాబట్టి మన జీవితంలో కొన్ని కార్యాలు జరగట్లేదు. అసాధారణమైన విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడి ఉంటది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో, యోహాను రాసిన మొదటి పత్రిక లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకములను జయించిన విజయము మన విశ్వాసమే. ఎంత స్పష్టంగా లోకమును జయించిన ఏంటట? మన విశ్వాసమే, మన విశ్వాసమే, విశ్వాసమే. మీరు ఇందాక ఒక మాట, ముద్దు నుండి చిగురు పుట్టగలదనే మాట కూడా రెఫరెన్స్ చదవద్దు, నోట్ చేసుకోండి. యెషయా 11:1 ఉంటది. యెషై ముద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. అది యేసుక్రీస్తు ప్రభువును ఉద్దేశించిన ప్రవచనం. అది జాగ్రత్తగా వినండి. ఇక్కడ రాయబడిన మాట, లోకమును జయించిన ఆ విజయము మన విశ్వాసమే. లోకమును జయించామంటే ఒక విజయం ఉంటుంది. అది మన విశ్వాసమే విజయం. మన విశ్వాసమే విజయం. ఈరోజు ఈ మాటలు వింటున్న వారలారా, ఈరోజు నీలో ఆ విశ్వాసం ఉందా? మన విజయం మన విశ్వాసమే. లోకమును జయించిన మన విజయము, మన ధైర్యము, మన బలము, మన విశ్వాసం. నేను నమ్ముకున్న నా దేవుడు నన్ను సిగ్గుపరచడనే విశ్వాసం. ఆయన నమ్ముకున్న ఆయన పిల్లలను ఆయన అనాథులుగా విడవడనే విశ్వాసం. ఆయన తనను బట్టి, తన ప్రేమను బట్టి, తన దాసులకు చేసిన పరిచర్యను, తనకు చేసిన పరిచర్యను మర్చిపోవుటకు అన్యాయస్తుడు కాదనే విశ్వాసం. ఈరోజు ఆ విశ్వాసం మనకుంటా? మనందరికీ తెలిసిన విషయాలే నేను గుర్తు చేస్తాను. ఎప్పుడు మీతో అంటుంటాను, విశ్వాసం, సంపూర్ణ విశ్వాసం, పరిపూర్ణ విశ్వాసం 3 రకాలు ఉంటుంది. దేవుడు నాకు కార్యం చేయాలి అన్నది విశ్వాసం, కార్యం చేస్తాడు అనేది సంపూర్ణ విశ్వాసం, కార్యం చేసేసాడు అనేది పరిపూర్ణ విశ్వాసం. అంటే మనం పరిపూర్ణ విశ్వాసంలో సాగిపోవాలి. విశ్వాసం లేకుండా భక్తి జీవితంలో ముందుకు వెళ్ళలేం. మనము ఎప్పటికప్పుడు పరిశుద్ధతను ఎలా కాపాడుకుంటున్నామో విశ్వాసాన్ని కూడా అనుదినం కాపాడుకోవాలి. అందుకనే పౌలు గారు అంటారు, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని అంటాడు. ఎందుకు కాపాడుకున్నావయ్యా అంటే, రోజుల్లో ఎదురవుతున్న పరిస్థితుల వల్ల విశ్వాసం సన్నగిలిపోతుంది, విశ్వాసం తగ్గిపోద్ది. నిన్న ఉన్న విశ్వాసం ఈరోజు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఎదురైన అవమానాన్ని బట్టి, నిందను బట్టి, సమస్యను బట్టి, ఇబ్బందులు బట్టి, నష్టాలను బట్టి నిన్నున్నంత విశ్వాసం ఈ పూట ఉండకపోవచ్చు. కాబట్టి ఈ పూట నువ్వు విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అదొక పరీక్ష. మనకి విశ్వాసాన్ని కాపాడుకోవడం ఒక పరీక్ష. అంతములో అయ్యా నా విశ్వాసాన్ని కాపాడుకున్నానయ్యా అని చెప్పి నీవు దేవుని ఎదుట ఒక మాట చెప్పాలి. అందుకని విశ్వాసాన్ని కాపాడుకునే వారిగా మనం ముందుకు సాగిపోవాలి. విశ్వాసాన్ని కాపాడుకునేటువంటి వారిగా ముందుకు సాగిపోవాలి.
ఈరోజు ఎలాంటి విశ్వాసం నీలో ఉంది? అసాధారణమైన విశ్వాసం మీకుందా? ఇది జరగదు అని లోకం చెబుతుంటే జరిగిద్ది అని నా దేవుడు చేయగలడని ఒక అడుగు ముందుకేసావా విశ్వాసంతో? యెహోషువ యెహోషువ గ్రంథంలో యెహోషువ చూడండి. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూడండి. యెహోషువ 10, 12. ఏంటి త్వరగా. ఉమ్. అమోరీయులను అప్పగించిన దినమున అమోరీయులను అప్పగించిన దినమున వింటుండగా ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోషువ యెహోవాకు ప్రార్థన యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నువ్వు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. చాలా విశ్వాసంతో యెహోషువ పలుకుతున్నాడు. అసాధారణమైన విశ్వాసం. ఏమని పలుకుతున్నాడంటే, యుద్ధము సూర్యుడు అస్తమించేలోపు ఎవరు గెలిస్తే, అంటే ఎవరిలో విజయం ఉంటే వారే ఇక ఫైనల్ గా గెలిచినట్టు. సాయంత్రాలు యుద్ధం చేయకూడదు. ఇప్పుడంటే లైట్లు, ఇప్పుడంటే పెద్ద పెద్ద లైట్స్ ఉన్నాయి, కానీ అప్పటి కాలంలో అవి లేవు. కాబట్టి సాయంకాలం అయితే యుద్ధం క్లోజ్. కానీ సాయంకాలం అయిపోతుంది, యుద్ధంలో ఇజ్రాయేలీలు ఓడిపోయేటట్లున్నారు. ఇక వీరు గెలవాలంటే ఒకే ఒక ఆప్షన్ ఏమిటంటే సూర్యుడు ఉన్న ప్లేస్లో ఆగిపోవాలా, చంద్రుడు ఒక ప్లేస్లో ఆగిపోవాలి. అప్పుడే 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 వీళ్ళకి రాత్రి అవ్వకుండా ఉంటది. అప్పుడు యుద్ధం చేయొచ్చు. అప్పుడు వెంటనే యెహోషువ విశ్వాసంతో ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. సూర్యుడా, నువ్వు గిబియోను లాగే. చంద్రుడా, నువ్వు అయ్యాలోను లాగే. వాస్తవంగా ఏం చేస్తున్నాడని రాయబడింది అక్కడ. యెహోషువ ప్రార్థన చేస్తూ, ప్రార్థనలు ఎవరితో మాట్లాడుతున్నాడు? ప్రార్థించే వ్యక్తి అన్నిటిని, సృష్టిని కూడా సవాల్ విసరగలడండి. ఆ ధైర్యం వస్తుంది ప్రార్థనలో. ప్రార్థించే వ్యక్తి రోగాన్ని గద్దించగలడు. ఆ ధైర్యం వస్తుంది ప్రార్థనలో. ప్రార్థించే వ్యక్తి దురాత్మలను గద్దించగలడు. అతనికి ధైర్యం వస్తుంది ఆ ప్రార్థనలో. ఈయన ప్రార్థన చేస్తూనే అంటున్నాడు, సూర్యుడను ఆగిపో, చంద్రుడను ఆగిపో. ఏమి ఏమన్నా బండ్ల ఆగిపో అనగానే ఆగిపోవడానికి. కానీ ఎలా చెప్పగలిగాడంటే అది అసాధారణమైన విశ్వాసం. ఈరోజు ఆ విశ్వాసం ఉందా మనకి? చిన్న రోగము ప్రార్థన చేసుకోరాదంటే, ఈ రోగం తగ్గదులే, ఈ రోగం మాందలే, ఇది జరగదులే, వద్దొద్దు, జరగదు, అవ్వదు, ఇవన్నీ కాదు. యేసు నామములో ఈ రోగాన్ని బంధిస్తున్నా, యేసు నామములో సాతాను శక్తులను బంధిస్తున్నానని నువ్వు ఎప్పటికప్పుడు నీ నోట అసాధారణమైన విశ్వాసముతో కూడిన పలుకులు పలకాల. అవిశ్వాసపు పలుకులు కాదు, పనికిరాని మాటలు కాదు. కొంతమంది ఎప్పుడు అవిశ్వాసం పలుకుది, జరగదు, ఇది అవ్వదు, ఇడు బాగుపడదు, వీడికి పెళ్లి కాదు, ఈమెకి జరగదు, నేను ఇట్టే వాడిట్టే, ఇది లాభం రాదు, అవ్వదు, కాదు అంటే ఇక ఎప్పుడు అట్లనే ఉంటది. యేసునామములో విశ్వాసపు వాక్కులు పలికే, సూర్యుడను ఆగు, చంద్రుడను ఇక్కడ ఆగు అనగానే ఆగిపోయాయండి. అసాధారణమైన విశ్వాసం. ఈరోజు ఆ విశ్వాసం మనకి ఎక్కడిది? భక్తుల జీవితాలు అద్భుతాలు జరిగాయంటే వాళ్ళ విశ్వాసపు లెవెల్ అలా ఉంది. మన జీవితంలో అద్భుతాలు జరగట్లేదంటే మన విశ్వాసపు లెవెల్ ఎంత దిగజారిన స్థితిలో ఉంటుందో ఒకసారి ఆలోచించండి. వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పగా ఉందో, వారి విశ్వాసం ఎంత ఆశ్చర్య రీతిలో ఉందో ఒకసారి ఆలోచించండి. ఇంకా షడ్రక్, మేషక్, అబేద్నెగోల గురించి మీకు తెలియందేముంది? దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనంలో దానియేలు 3:24 ఉమ్
రాజుగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో వేసితిమి కదా. తన మంత్రులను అడిగిరి. వారు, రాజా సత్యమైన రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిన. అందుకు రాజు, నేను నలుగురు మనుషులు బంధకము లేక అగ్నిలో సంచరించుటూ చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలుగలేదు. నాలుగవ వాని రూపము దేవతల రూపమునకు బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. ఎంత విశ్వాసం అంటే, షడ్రక్ మేషక్ అబేద్నెగోలను ఎప్పుడైతే వారు చెప్పిన పని వీరు చేయలేదో, తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తామంటే అస్సలు భయపడలేదండి. ఏమంటాడో తెలుసా? విశ్వాసం అంటే మనకి ఏ విశ్వాసం తెలుసు అంటే, నా దేవుడు అగ్నిగుండంలోంచి నన్ను కాపాడుతాడు కాబట్టి నా దేవుడిని నమ్ముతున్నాను అనేటువంటిది ఒక రకమైన విశ్వాసం అయితే, వీళ్ళు మాట్లాడే మాట ఎక్సలెంట్ మాట అండి. 17వ వచనం 3వ అధ్యాయం, మేము సేవించుచున్న ఈ దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఆయన సమర్థుడు, ఆయన సామర్థ్యత నాకు తెలుసు, ఆయన యొక్క గొప్పతనం నాకు తెలుసు. ఆయన సామర్థ్యం కలిగిన దేవుడు, సమర్థుడు. అసలు ఆ సమర్థుడు అనే పదము ఎంత లోతుగా ఉంటుందంటే, ఆ చక్కటి పదాన్ని వాడారండి. సమర్థుడు, ఆయన సామర్థ్యం మాకు తెలుసు. ఈ వేడిమి ఏంటి? దేంట్లో నేను రక్షించగలడు? ఒకవేళ నీ వశము పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినా ఆయన సమర్థుడా కాదా? చెప్పాలి. సమర్థుడా కాదా? సామర్థ్యం కలిగిన వాడా కాదా? సామర్థ్యం కలిగిన అయినా కూడా వీళ్ళకి తెలుసా తెలీదు ఆ విషయం? తెలుసు. తెలిసినా ఏమంటున్నాడు? ఒకవేళ రక్షింపకపోయినను అంటే దాని అర్థం ఏంటి? ఏమో అవిశ్వాసం. దేవుడు కాపాడుతాడో లేదో అండి, ఏమోనండి అని అని ఒకవేళ దేవుడు రక్షించిపోయినా చేసేదేముంది అంటే ఒకది. ఆయన సమర్థుడు, ఒకవేళ రక్షింపకపోయినను అంటే ఆయన సామర్థ్యత మాకు తెలుసు. ఒకవేళ ఆయన కావాలని మమ్మల్ని పరీక్షించాలని రక్షించకపోయినా మేమైతే భయపడేది లేదు. అంటే ఆయన సామర్థ్యం తెలిసిన నీకు ఎట్లా ఉండాలంటే, నా జీవితంలో నా దేవుడు ఈ కార్యాన్ని చేయగలడు, కానీ ఎందుకు చేయట్లేదు? ఎందుకు ఇంకా ఇవ్వట్లేదు? ఏదో నేర్చుకోవాలి. ఇంకా ఎందుకు ఇవ్వట్లేదు? ఏదో మార్చుకోవాలి. ఆయన సామర్థ్యం కలిగిన వాడు, నాకు తెలుసు ఆ విషయం. ఇంకా ఏదో ఏదో ఆయన కోరుకుంటున్నాడు. లేదా ఇంకా కార్యానుకూలమైన సమయం రాలేదు, ఇక తగిన సమయం రాలేదు, ఆయనకి ఇచ్చే సమయం ఇంకా రాలేదు అనుకోని ముందుకెళ్ళాలి. వీళ్ళు అంటారు, ఒకవేళ ఆయన రక్షింపకపోయినా మాకు ఓకే, మేమైతే నువ్వు చెప్పిన పని మేము చెయ్యం అన్న వెంటనే తీసుకెళ్ళి వాళ్ళని అగ్నిగుండంలో పడేశారండి. అయినా కూడా ధైర్యం, విశ్వాసం. ఎంత విశ్వాసమో తెలుసా? రక్షించినా రక్షించకపోయినా బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభమే అన్నట్లుగా వీళ్ళు విశ్వాసంతో సాగి. అదేంటి విశ్వాసం అంటే? చిన్న సమస్య వచ్చిన వెంటనే దేవుడు కాపాడుతాడో లేదో, దేవుడు ఇట్లా అట్లా అట్లా అని దూషిస్తూ ద్వేషిస్తూ దేవుని గురించి ఏదో నోటుకొచ్చింది మాట్లాడటం కాదు. రక్షించినా రక్షించకపోయినా నా దేవుడే అంతే. ఆ విశ్వాసాన్ని బట్టే ఆగలేకపోయాడు అనుకుంటున్నా నేనైతే. దేవుడు దేవదూతను పంపించేవాడు, లేకపోతే ఇంకోటి ఏదో కాపాడి ఆ అగ్నిగుండంలో ఏదో ఒకటి చేసేవాడు. వీళ్ళ మాటలకి ఆయన ఆగలేక ఆయనే దిగి వచ్చాడు అగ్నిగుండంలోకి. ఎందుకంటే అక్కడ దేవతల ముఖం అంటే ముఖం కలిగిన వాడు. పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు దేవదూత వలె ఆయన దిగి వచ్చిన సందర్భాలు మనం చూస్తాం. ఇప్పుడు ఆయన ఉండలేకపోయాడు పరలోకంలో. అబ్బాబాబాబాబా, ఆయన మురిసిపోయి ఉంటాడు షడ్రక్ మేషక్ అబేద్నెగోల మాటలు విని. ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం! ఆయన పిల్లలకి ఏదైనా జరిగితే ఆయన కూర్చోలేడండి. సెఫను కూడా రాళ్ళతో గుడ్డి చంపుతుంటే ఆయన లేచి నిలబడ్డాడు. ఈరోజు మనం ఆ విశ్వాసంతో సాగిపోతుంటే మనుషులు మనల్ని ఎన్నో రకాలుగా మాట్లాడొచ్చు, చులకనగా చూడొచ్చు, అవహేళనగా మాట్లాడొచ్చు, ఎగతాళిగా మాట్లాడొచ్చు. కానీ నీ విశ్వాసపు స్థాయిని బట్టి నా దేవుడు పరలోకంలో ఆయన ప్రతిస్పందిస్తుంటాడు, రెస్పాండ్ అవుతుంటాడు నీ విశ్వాసాన్ని బట్టి. అసాధారణమైన విశ్వాసం నీలోకి రావాలి. మనకు కూడా ఈ విశ్వాసం కావాలి. ప్రభువా, నన్ను విశ్వాసం వీరుడిగా మార్చేయ, స్త్రీలైతే విశ్వాస వనితగా మార్చేయ, విశ్వాసంలో సాగిపోవాలయ్యా అనేటువంటి ఒక ప్రార్థన మన జీవితంలో ఉండాలి. ఇంకా షడ్రక్ మేషక్ అబేద్నెగో వారి స్నేహితుడు దానియేలు 6:21, దానియేలు గ్రంథం 6:21,
అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితేను గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మోయించెను. అబ్బా, దానియేలు సింహభవనంలోకి వెళ్తావు ప్రార్థన చేసుకుంటే అంటే భయపడకుండా తలుపులు తెరిచి ప్రార్థన చేసుకున్నాడు. అది ధైర్యం అంటే. నా దేవుని యొక్క విశ్వాసం అలా ఉంటది. ఈరోజు చిన్న సమస్య వస్తే ప్రార్థనలో కూర్చోరు, ప్రార్థనకి రారు, వాక్యం చదవరు, ఆ వాక్యానికి దూరం అయిపోతా ఉంటారు. దయచేసి అలా కాదండి. అలా కాదు. ఈయన ఎలా అంటే సింహాల బోనులో వేస్తారని తెలిసినా కూడా, సింహాల బోనులో ఉంచుతారని తెలిసి కూడా ఈయన ఏం చేస్తున్నాడంటే అస్సలు భయపడలేదు. అస్సలు భయపడలేదు. ఏం చేస్తారు? వేయండి, వేయండి అంటే అసలు ఎంత ధైర్యంగా అండి. సింహాల బోనులో 4 కుక్కలున్న ఏరియాకి వెళ్ళడానికే మనం వణికిపోతున్నామే. విశ్వాసం నా దేవుడు నన్ను కాపాడతాడు, నా దేవుడు నన్ను కాపాడతాడు. ఈరోజు ఆ విశ్వాసం మనకు ఉంటుందా? ఏలియా కూడా వర్షం విషయంలో యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17 వచనం ఒకసారి చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17. ఏలియా మన వంటి స్వభావం మనుషుడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల భూమి మీద వర్షింపలేదు. వర్షింపలేదు. ఎంత విశ్వాసం అని! అతడు ప్రార్థన చేశాడంట, వర్షం పడకూడదంటే 3.5 ఏళ్ళు పడలేదంట. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చిన, భూమి ఫలం ఇచ్చింది. అంటే తన ప్రార్థన, నేను ప్రార్థన చేస్తే ఇప్పుడు వర్షం పడుతుంది, నేను ప్రార్థన చేస్తే వర్షం ఇప్పుడు ఆగిపోద్ది. తన ప్రార్థన మీద ఎంత విశ్వాసం ఉంది. ఈరోజు ఈ విశ్వాసం మనలో ఎందుకు ఉండట్లేదు? విశ్వాసం కూడా ఒక వరం, తెలుసా అండి? ఆ వరాన్ని ప్రభు దగ్గర మనం పొందుకుంటాం అంటే మనకుండే విశ్వాసంతో పాటు ఒక వరంలా పొందుకోవాలి. ఒకసారి చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసము అంటే ఇప్పుడు వరాలతో చెబుతూ స్వస్థపరుచు వరం అని మాట్లాడతాడు కదా తర్వాతది. ఇప్పుడు ఆత్మ వలననే విశ్వాసము అంటే నీలో విశ్వాసం అత్యధిక స్థాయిలో రావాలన్నా నీవు దేవుని ఆత్మ వల్ల ఒక వరాన్ని పొందుకోవాలి. ఇది గుర్తుపెట్టుకో. అందుకని అక్కడ వరాలలో విశ్వాసం గురించి, విశ్వాసం కూడా ఒక వరం అండి. అసలు విశ్వాసం ఎంత గొప్పదంటే విశ్వాసం కలవరపడనివ్వదు, విశ్వాసం భయపడనివ్వదు, విశ్వాసం ధైర్యంతో నింపుతుంది. విశ్వాసం వల్ల అద్భుత కార్యాలు, సూచక క్రియలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. విశ్వాసం మనం కలిగి ఉండటం చాలా అవసరం. ఈరోజు విశ్వాసం నాకుందా? ప్రభువా, నాలో విశ్వాస వరాన్ని నింపయ్యా. అయ్యా, నేనేదో వస్తున్నాను పోతున్నాను కానీ విశ్వాస వరం నాలో లేదయ్యా. నామమాత్రమైన విశ్వాసంతో సాగిపోతున్నానయ్యా. కొండలను పికిలింప చేయగలిగిన విశ్వాసం అయ్యా, గొప్ప విశ్వాసం నాలో ఇవ్వండి అయ్యా, నాలో ఇవ్వండి అయ్యా, నాలో ఇవ్వండి అయ్యా. గొప్ప విశ్వాసం నాకు కావాలి, గొప్ప విశ్వాసం నాకు కావాలి అయ్యా. ఈ విశ్వాసం నాకు అవసరమని అందరం ప్రార్థన చేసుకుందాం. అయ్యా, అసాధారణమైన విశ్వాసం, మొద్దు, పనికిరాని మొద్దు కూడా చిగురు పుట్టించగలిగిన సమర్థుడు కదయ్యా నువ్వు. ఇంకా దేనికి పనికిరాదు ఇది మొద్దు అనుకున్న మొద్దులో కూడా నువ్వు చిగురు పుట్టిస్తావు కదయ్యా. అయ్యా, నీ వైపే చూస్తున్నాం అయ్యా, నీ వైపే చూస్తున్నాము, నీ వైపే చూస్తున్నామయ్యా. సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సజీవుడు అయిన దేవా, సర్వాధికారి అయిన తండ్రి, ఈ ఉదయకాలం నీ పాదాల యొద్దకు వస్తున్నామయ్యా. అసాధారణమైన విశ్వాసంతో భక్తులు ఎలా సాగిపోయారో కొన్ని ఉదాహరణలు చూపించారు. మేమైతే అల్ప విశ్వాసం, భ్రష్ట విశ్వాసం, ఆయా దెయ్యాల విశ్వాసమే కలిగి ఉన్నాం, కానీ నీ ఎడల విశ్వాసాన్ని కలిగి లేమయ్యా. మాలో పనిచేస్తున్న అవిశ్వాసపు ఆత్మలను, భ్రమపరచు ఆత్మలను యేసు నామములో బంధిస్తున్నా. నీకు స్తోత్రాలు. యేసు రక్తములు బంధిస్తు మందరం విశ్వాసంతో సాగిపోనట్లుగా నీ ఆత్మ ద్వారా మాకు ఆ వరమును ప్రసాదించి, విశ్వాసం లేకుండా నీకు ఇష్టలే ఉండుట అసాధ్యమే, విశ్వాసం లేకుండా నీ కార్యాలు పొందుకొనుట అసాధ్యమే, విశ్వాసం లేకుండా సాగిపోవట అసాధ్యమే. విశ్వాసం ఎంతో అవసరం. ఆ విశ్వాసాన్ని మీరు మాకు ఇవ్వండి అయ్యా, విశ్వాసాన్ని మీరు మాకు ఇవ్వండి అయ్యా. విశ్వాస వారంతో మమ్మల్ని నింపండి.
మాలో విశ్వాసం లేదు స్వామి, మాలో అల్ప విశ్వాసం అయ్యా, సరిపోదయ్యా. నీ కార్యాలు పొందుటకు ఆ విశ్వాసం సరిపోదయ్యా. విశ్వాసంతో మమ్మల్ని నింపండి అయ్యా, విశ్వాసంతో మమ్మల్ని నింపండి అయ్యా. విశ్వాసాన్ని బట్టి అధిక కార్యాలు మా జీవితంలో చేయండి అయ్యా. తండ్రి 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 తండ్రి, ఈరోజు ఉదయకాల ప్రార్థనలు పాల్గొన్న వారి కుటుంబాల చుట్టూ కంచి వేయండి. వైరస్లు అనారోగ్యాలు రాకుండా కాపుదలు ఇవ్వండి. క్షేమాన్ని దయచేయండి. ఇబ్బందులు తొలగించండి. నష్టములు పూడ్చండి. సహాయకుడా సహాయం చేయండి. ప్రభువానికి స్తోత్రాలు. నీ రెక్కల నీడలో నీ బిడ్డలు భద్రపరచమని, నీ రెక్కల నీడలో నీ బిడ్డలకు ఆరోగ్యాన్ని ఇవ్వండి. ప్రతి ఒక్కరి చుట్టూ కంచి వేయండి. వైరస్లు అనారోగ్యాల ప్రమాదాల నుండి తప్పించమని, క్షేమాన్ని ఇవ్వండి, క్షేమాన్ని ఇవ్వండి, క్షేమాన్ని ఇవ్వండి, క్షేమాన్ని ఇవ్వండి, క్షేమాన్ని ఇవ్వండి. నీ పిల్లల పక్షాన మీరుండి గొప్ప కార్యం చేయమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిండు సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడై ఉండును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.